ఆ ప్రాచీన కాలం నుంచి ప్రకాశం జిల్లా కవులు, పండితులు, కళాకారులు, మేధావులకు ప్రసిద్ధి. చెదలవాడ ఎర్రన, చెదలవాడ మల్లన, పెద్దన, వెన్నెలకంటి సూరన, శ్రీనాథుడు లాంటి కవులకు ఇది పుట్టినిల్లు. ఆ కోవకు చెందినవాడే కందుకూరు రుద్రకవి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో భాగంగా ఉన్న కందుకూరు రెవెన్యూ డివిజన్ 1970కి పూర్వం, అంటే జిల్లా ఏర్పడక పూర్వం, నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండేది. ఒకప్పుడు దీనిని కందుకూరు సీమగా వ్యవహరించేవారు. ఇంకా ప్రాచీన కాలంలో 4వ శతాబ్దపు పల్లవరాజు శివస్కందవర్మ తన బలగాలతో ఇక్కడ విడిది చేయడం వల్ల స్కందపురిగా పేరుగాంచింది. స్కందపురి ప్రజల నోళ్లలో కందుకూరుగా వ్యవహారంలోకి వచ్చింది. చరిత్ర కలిగిన కందుకూరు సీమకు చెందినవాడే మన మధ్యయుగాల నాటి కవి కందుకూరు రుద్రకవి. ఇంటి పేరు కలిగి ఉండడం తెలుగువారి విశిష్టత. ఊరి పేరే ఇంటి పేరుగా మారడం మరో విశిష్టత. తెలుగువారిలో ఇది సాధారణ విషయమే. ఎర్రన ఊరి పేరు ఇంటి పేరు కూడా చెదలవాడ. త్యాగయ్య పూర్వీకుల ఊరు, వారి ఇంటి పేరు కూడా కాకర్ల. అలాగే మన రుద్రకవి విషయంలో కూడా అంతే. కందుకూరు రుద్రకవి ఏ కాలానికి చెందినవాడనే విషయంలో స్పష్టత లేదు. పలు చాటువుల్లో, ఇతర కవుల ప్రస్తావనల్లో శ్రీకృష్ణదేవరాయల కాలం వాడని తెలుస్తోంది. ఈయన కృష్ణదేవరాయల ఆస్థాన కవి అని, అష్టదిగ్గజాల్లో ఒకరని, భువన విజయంలో ఈశాన్యం దిక్కున సింహాసనాన్ని అధిష్ఠించేవాడని ప్రతీతి. కృష్ణదేవరాయల పసుపున 12 సంవత్సరాల పాటు, అంటే పుష్కర కాలం పాటు కవిగా ఉన్నారని తెలుస్తుంది. అదే నిజమైతే ఈయన 16వ శతాబ్దానికి చెందిన కవిగా భావించవచ్చు. రుద్రకవి అష్టదిగ్గజ కవి కానే కారని, ఆయన వ్రాసిన కావ్యాల్లో ఏవీ కూడా కృష్ణరాయాంకితంగా లేవని, బహుశా తదుపరి కాలానికి చెందిన వాడని వాదాలున్నాయి. అయితే ఆయన శైవ మతావలంబి అని, హరిహరాద్వైత భావన కలవాడని, మన కందుకూరు పట్టణానికి చెందినవాడని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కందుకూరు పట్టణంలో 2 ప్రాచీన దేవాలయాలున్నాయి. ఒకటి సోమేశ్వర స్వామి దేవాలయం, మరొకటి జనార్దన స్వామి దేవాలయం. రుద్రకవి కుటుంబ ఆచారాల పరంగా శైవుడిగా పుట్టి సోమేశ్వర స్వామి భక్తుడయ్యాడు. బాలప్రాయంలోనే తాను రచించిన నిరంకుశోపాఖ్యానం అనే కావ్యాన్ని సోమేశ్వర స్వామికి అంకితం చేశారు. నిరంకుశోపాఖ్యానం నిరంకుశుడనేవాడి కథ. ఈ కథను పులహుడు అనే ముని ధర్మశీలుడనే రాజుకు వివరించాడు. వ్యసనములలోన ప్రథమ వ్యసనము సంభోగకాంక్ష, అది దోషమలీమసమనగా విందునందు ప్రసరించిన వాడు పాపబాహ్యుడు కలడే అని రాజు ధర్మ సందేహం అడగ్గా, సురతేచ్ఛ తప్ప తక్కిన విచారము దూరము చేసిన మొక్కలపు మానవులు కొందరు బుధులు కానని సద్గతి పొందారని నిరంకుశుని కథను చెప్పాడట. నిరంకుశుడు సకల దుర్లక్షణాలు గల యువకుడు. ఇతనిని గుణనిధి, నిగమశర్మ, సుకుమారులతో పోల్చవచ్చు. వేదాది విద్యలలో నిరంకుశుడవుతాడని తల్లిదండ్రులు ఇతనికి నిరంకుశుడని పేరు పెడితే, వాడు వేశ్యావాటికా విహారంలో నిరంకుశుడయ్యాడు. సంగీతం, సాహిత్యం, వేదం నేర్పించి యుక్త వయసులో వివాహమొనర్చితే గొప్ప జోదగాడయ్యాడు. వేశ్యాలోలుడయి ఇల్లు పట్టక భార్య, తల్లిదండ్రులను ఉపేక్షించి పరమ నికృష్టుడిగా మారాడు. నిరంకుశుడి భార్య పాతకాలం రకం కాదు. అత్తను పట్టుకొని, మీ కథనగాదే ఈ అవివేకం ఆయనకు ఉద్భవిల్లుట అని బంధువులందరినీ పట్టుకొని, మామను, వదినను, బంధువులను వారు ఎలా నిరంకుశుని ఉపేక్షించింది కడిగి పారేసింది. దాంతో అత్త డంగైపోయి తన కొడుకును గూర్చి, ఆణిముత్యము మసిబొగ్గునయ్యనేడు
అని విచారించింది. ఇంటికి వచ్చిన కొడుకుకు భోజనం పెట్టి హితబోధ చేసింది తల్లి. ఆ దుష్టుడు రాత్రిపూట పారిపోవడానికి వీలవక బలవంతంగా ఇంట గడిపి తెల్లవారుజామున భార్య నగలన్నీ ఒలుచుకుపోయాడు. ఈ కథలో వేశ్యమాత గురించి రుద్రకవి వర్ణిస్తూ బ్రహ్మ వేశ్యమాతను సృష్టించడానికి ఎంత కష్టపడ్డాడో చక్కగా వివరించాడు. కాలకూట విషమునందు గల మేలు విషమెల్ల, రాలలో కలుగు కార్కస్యమెల్ల, బైశాచి సమితి లోపలి వికారం బెల్ల, కపికోటిలో నుండు కాంక్షలెల్ల, సెలయేళ్లలోన వరిలెడు వక్రతలెల్ల, మయ శంబరులలోని మాయలెల్ల, పంచపాతకులలో పాపమెల్ల, కలగలిపి రంగరించి సృష్టించాడట వేశ్యమాతను. చివరకు కొంతకాలం తర్వాత వేశ్య నిరంకుశుణ్ణి వెళ్ళగొట్టడం, అతను అడవులు పాలై తిరుగుతూ పాడుపడిన శివాలయంలోని శివుణ్ణి జూదానికి రమ్మని పిలిచి ఆటలో శివుణ్ణి ఓడించి రంభను పందెంలో గెలుచుకోవడం, రంభతో భూలోకంలోనే కాపురం చేయడం, ఆఖరును రంభకు ఇంద్రుడిచ్చిన శాపాన్ని చాలా లౌక్యంగా తప్పించడం, చివరకు అతడు మోక్షాన్ని పొందడం. ఇది నిరంకుశుడి కథ. ఈ కథను రుద్రకవి సరళమైన అచ్చమైన తెలుగులో చక్కగా నడిపించాడు. రుద్రకవి మరో రచన సుగ్రీవ విజయం. తెలుగున లభ్యమైన తొలి యక్షగానాల్లో ఇదే మొదటిది. రామాయణంలోని కిష్కింధ కాండాన్ని కథాంశంగా తీసుకొని హృజ్యంగమంగా రచించాడు ఈ కావ్యాన్ని. రాముని విరహం, వాలి రాముని సంవాదం, తారా విలాపం ఘట్టాలను చక్కటి తెలుగు నుడికారంతో రచించాడు. కందుకూరు జనార్దనాలయంలో వసంతోత్సవాల్లో ఈ యక్షగానాన్ని ప్రదర్శించేవారని పండితుల ఉవాచ. ద్విపదలు, సీస పద్యాలతో, కొన్ని ఉత్పలమాల పద్యాలతో ప్రదర్శనాయోగ్యంగా ఏలలు, దరువులు, జంపే, త్రిపుట, ఆట తాళాలతో ఎలాంటి వచనం లేకుండా చక్కటి సంభాషణలతో సాగుతుంది ఈ రచన. యక్షగానం తెలుగువారి సంపద. యక్షగానాల్లో అసమానమైనది సుగ్రీవ విజయం. ఈ కావ్యాన్ని రుద్రకవి కందుకూరులోని జనార్దన స్వామికి అంకితమిచ్చారు. రుద్రకవి మరో రచన జనార్దనాష్టకం. సాధారణ చదువురుల్లో మంచి ప్రచారం పొందినది ఈ కావ్యం. బాపు గీసిన బొమ్మలతో ఒకసారి జనార్దనాష్టకం పేర, మలివిడత లీలా జనార్దనం పేర పుస్తక రూపంలో ప్రచురించబడి బహుళ ప్రచారం పొందినది ఈ రచన. మచ్చుకు ఒక పద్యం. సిరులు మించిన పసిమి బంగరు జిలుగు దుప్పటి జారగా, చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగా, మురువు చూపగా వచ్చినావో మోహనాకృతి మీరగా, గరుడ వాహన ధనుజ మర్జన కందుకూరి జనార్దన. జనార్దనుణ్ణి స్తుతిస్తూ దేశీ శృంగార రీతిలో వర్ణించిన ఈ పద్యాలను ఆరుద్ర తేనిక సైతం తీయదనం నేర్పేవని పేర్కొన్నారు. తెలుగున అష్టక రచనలో ఆద్యుడు జనార్దన కవే. రుద్రకవి బాటలో పిదప గోరంట్ల మాధవాష్టకం, ఒంటిమిట్ట రఘునాయకాష్టకం, కడపాది నాయకాష్టం లాంటి అనేక అష్టకాలు వెలువడ్డాయి. ఈ 3 కృతులే కాక కందుకూరు రుద్రకవి ఒక శతకాన్ని రచించారు. ఈ శతకం సంపూర్ణంగా లభించలేదు, కానీ కొన్ని పద్యాలే లభించాయి. మచ్చుకు ఒక పద్యం. కలశ పయోధి మీద దరగల్ మరి హోరని మ్రోయి వేయు భంగుల, తలపాన్పు పాము బుసగొట్టగా నేగతి నిద్ర చెందెదో, అలసత తండ్రి చీమ చిటుకన్నను నిద్ర రాదు మాకు, నో జలవదరీదరి కుహర భాస్వరధరి యదరీ హరి అంటూ చమత్కారంగా పద్యాలు చెప్పాడు. ఇవే కాక జనార్దన స్వామికి అంకితంగా పంచరత్నాలను రచించినట్టు తెలుస్తోంది. కందుకూరు రుద్రకవి గురించి చారిత్రకంగా కన్నా చాటువుల ద్వారానే చాలా విషయాలు తెలుస్తున్నాయి. వేటూరి ప్రభాకర్ శాస్త్రి సంతరించిన చాటువుల్లో రుద్రకవి ప్రస్తావన ఉంది. రుద్రకవి కంసాలిగా పుట్టాడని, కాళికాదేవి భక్తుడని, శైవుడుగా పుట్టిన శివకేశవ అభేదత్వంతో జీవించాడని, రాయల అనంతరం ఏలిన మల్కీపరాముడను రాజు రుద్రకవికి 1558లో చింతలపాలెం గ్రామాన్ని దానం ఇచ్చాడని తెలుస్తోంది.
అప్పకవి ఉదహరించిన ప్రకారం 1620 ప్రాంతంలో వినుకొండ మంత్రి గుంటుపల్లి భాస్కరయ్య పైన రుద్రకవి పద్యాలు చెప్పాడని ప్రస్తావనలున్నాయి. అష్టదిగ్గజ కవి, మల్కిభరాముని దానం పొందిన కవి, అప్పకవి ఉపటంకించిన కవి అందరూ ఒక్కటేనా కాదో చారిత్రకులు, పరిశోధకులు నిగ్గు తేల్చాల్సిన విషయం. కందుకూరు రుద్రకవి ఏ కాలం వాడైనా మన కాలం నాటికి తన కావ్యాల ద్వారా ఆయన నిలిచి ఉండడం సంతోషం. రుద్రకవి మన ప్రాంతం వాడు కావడం కించిత్ గర్వకారణం కూడా.